అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలైతే చేశారు. ఆయన సినిమాలు చూసేదేంటి అని చెప్పేసి కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేశారు. సో మీకు ఏమనిపిస్తుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఆయన వచ్చేసి ఎమ్మెల్యే, ఈయన వచ్చి సినీ నటుడు. ఈయనకు సంబంధం లేదు, క్లియర్. ఇప్పుడు ఒక డ్రైవర్ పోయేసి ఒక డాక్టర్ని ఏమైనా అలా అనగలుగుతారా? ఆయన వ్యాపారం వేరు, ఈయన వ్యాపారం వేరు. ఇప్పుడు ఆయన ఎలక్షన్లో చూసుకోవాలి. ఆయన గెలిచిండు, ఆల్రెడీ గెలిచిన తర్వాత ప్రజలను చూసుకోవాలి. ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుంది, లేదు ప్రతిపక్షం వాళ్ళు ఏమైనా వ్యతిరేకత చూపిస్తున్నారు, వాళ్ళని ఏమైనా అనాలి. ఇప్పుడు ఈ సంబంధం లేని ఎక్కడో నటించుకుంటుండు, అది కూడా తెలుగులో కాదు ఆయన నటించింది, హిందీలో నటించిండు. దాంతో నీకే వచ్చింది. సరే నీకు నచ్చలేదు చూడకు అని చెప్పాలి. అరే వాడి సినిమా చూడకరా అనేది కూడా ఒక లెవెల్లో బాగానే ఉంటుంది. కానీ పదజాలం అనేది మనం చెప్పలేం. అసలు ఇక్కడ యూజ్ చేయలేని పదజాలం యూజ్ చేసిండు. అవసరం అది? ఎమ్మెల్యే మళ్ళీ అంటే ప్రజాప్రతినిధి, అటువంటి వాడు ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఏమంటారు అని. సో ఈ టీడీపీ పార్టీ స్థాపించిన మహా వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడైన జూనియర్ ఎన్టీఆర్ గారిని అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఇప్పుడు ఈ మాట అంటే ఇది ఇంకా రాజుకుంటుంది. అంటే ఇది ప్రతి ఒక్కరు తెలుసు, సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఆయన అంశంతో ఈయన వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు. అటు పార్టీలో తెలుసు, ఇటు సినిమా ఇండస్ట్రీకి తెలుసు క్లియర్గా. అటువంటి తన మీద చేసిందంటే అటు పార్టీ అభిమానులు కానీ పర్సనల్గా అంటే నటన పరంగా ఈయన అభిమానులు కానీ ఇద్దరితోటి దగ్గుబాటి గారికి బాగానే ఉంటుంది. దగ్గి చావాలి, ఆ రకంగా చేస్తారు అభిమానులు. సొంత పార్టీ వాళ్ళే ఇలా చెలరేగిపోతూ ఉంటే మరి వేరే పార్టీ వాళ్ళు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? వేరే పార్టీ వాళ్ళకి తెలుసండి, ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, మాకు ఆయనతో సంబంధం లేదని చెప్పేసి క్లియర్గా ఈవెన్ తనే క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేసిండు. నా సినిమాలు నేను చూసుకుంటా, మీ రాజకీయాలు మీరు చూసుకోండి అని చెప్పేసి ఆయన పక్క జరిగిపోయాడు. ఒకనొక టైంలో అభిమానులు క్లియర్గా స్లోగన్స్ ఇచ్చారు, కాబోయే సీఎం, ఆంధ్ర సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి. ఆ స్లోగన్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన రాజకీయాలు పట్టించుకోకుండా తన దారి తను చూసుకున్నాడు. క్లియర్ అయిపోయింది. ఆయన రాజకీయాలకు రాని చెప్పేసి అన్నాడు, నేను మీకు సపోర్ట్ చేయను, మిమ్మల్ని వ్యతిరేకించను, మీరు ఏమైనా చేసుకోవాలని చెప్పేసి వదిలేసిండు. అటువంటిది మరీ పోయి గెలకడం ఎందుకు? అది పడుకున్న కుక్క మీద రాయేసినట్టు అంటారు చూడండి, అది వెంట పడకుండా ఉండదు. ఇప్పుడు కుక్క అంటే ఇక్కడ తప్పని కాదండి, అదొక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు అభిమానులు అనే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్కడన్నా ఒకటి దొరికించుకుంటారు. ఆ పరిస్థితి క్లియర్గా తెలుసు. ఇప్పుడు దగ్గుబాటికి ఎంతమంది అభిమానులు ఉండొచ్చు అని మహా అంటే 20 మంది, 100 మంది, 2000 మంది ఉండొచ్చు తన చుట్టూగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్కి ఎంతమంది ఉన్నారు? ఇంతమందికి ఓన్లీ ఆంధ్ర తెలంగాణ మాత్రమే ఉండేది. ఇప్పుడు దేశం మొత్తం మీద ఉన్నారు అభిమానులు అనేవాళ్ళు. ఒక్కసారి పొరపాటున బయట దొరికితే ఏమవుతుంది? ఇప్పుడు తను ఒక ఆడియో కూడా రిలీజ్ చేశాడంట, అది నేను అనలేదు, అది ఏ అని చెప్పేసి. ఇప్పుడు ఏ అంటే సోషల్ మీడియా ఆ మాత్రం పట్టించుకోలేదా? అంత గుడ్డిగా పనిచేస్తుంది అనుకుంటారా సోషల్ మీడియా? సోషల్ మీడియా ఏ యూజ్ చేస్తే క్లియర్ అక్కడ ఫేక్ అని చెప్పేసి ఇచ్చేస్తుంది ఎమ్మటే. ఆ మాత్రం కూడా తెలియకుండా సరే అన్నది అయిపోయింది, తప్పైంది, అది క్షమించండి అని చెప్పేసి ఒక మాట చెప్తే అయిపోతుంది. లేదు అంటే ఆ మాట చెప్పేలోగా దగ్గుబాటికి దగ్గడం ఖాయం. అంటే ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? పార్టీ పరంగా అయితే సీరియస్ చర్యలు తీసుకోవాలండి, క్లియర్ అది. కాకపోతే సీరియస్ చర్యలు తీసుకుంటే అధికార పక్షం కాబట్టి ప్రతిపక్షానికి అనేది ఒక సాగు దొరికిపోతుంది. అంటే అటు కర్ర విరగొద్దు, ఇటు పాము చావద్దు అన్న విధంగా చూడాలి.